Hello, Mama Bros. Welcome to the Rudra's Garage and latest review of Spider-Man Brand New Day. ఇంకా మూవీ విషయానికి వెళ్తే దిస్ ఈస్ ద మూవీ ఫర్ హూ లవ్స్ ఎమోషనల్ డ్రామా విత్ ఎ లిటిల్ బిట్ యాక్షన్. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ హూ కంప్లీట్లీ లవ్స్ యాక్షన్ ఓన్లీ. మీరు కంప్లీట్ గా నాకు యాక్షన్ ఉండాలి, పెద్ద పెద్ద ఫైట్లు ఉండాలి, చించుపడాలి, నిమిషానికి ఒక ఫైట్ రావాలి, పెద్ద పెద్ద విలన్లు ఉండాలి, విలన్తో స్పైడర్ మ్యాన్ ఇచ్చి పడేసే సీన్లు ఉండాలి అంటే ఉండవు. యూ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మోర్ యాక్షన్ ఫ్రమ్ బ్రాండ్ న్యూ డే. దిస్ బ్రాండ్ న్యూ డే కంప్లీట్ గా మీకు ఎమోషనల్ డ్రామా మీద ఉంటది. యాక్షన్ సీన్లు లేవని కాదు, యాక్షన్ సీన్లు ఉంటాయి. మహాయితో 2-3 ఫైట్లు ఉంటాయి, అవి ఉన్నాయి కూడా మామూలుగా ఉన్నావు, సూపర్ ఉంటాయి. అలాగని యాక్షన్ కంప్లీట్ గా లేదంటే ఉంది, యాక్షన్ ఉంది, దానికి మించి ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మీకు కొంచెం స్లోగా అనిపించవచ్చు, స్లోగా అంటే కొంచెం ల్యాగ్ ఉన్నట్టు. అది కూడా ఎందుకు, ఎమోషనల్ గా ఎక్కువ దీన్ని డ్రైవ్ చేశారు. మీకు ఫస్ట్ హాఫ్ అంతా పీటర్ పార్కర్ తను లోన్లీగా ఉండడం, ఆండ్ మే చనిపోయిన తర్వాత తను ఒంటరిగా ఉండడం, పైగా మనకు నో వే హోమ్ లో అందరూ పీటర్ పార్కర్ మర్చిపోతారు. ఇక్కడ తనకున్న మెయిన్ అజెండా ఏంటంటే స్పైడర్ మ్యాన్ కి, ఐ మీన్ పీటర్ పార్కర్ కి, దీంట్లో అతను పీటర్ పార్కర్ గా తన బాధ్యతలు ఏంటి, స్పైడర్ మ్యాన్ గా తను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్, ఈ రెండిట్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ తో వచ్చిన ప్రాబ్లమ్స్ ని స్పైడర్ మ్యాన్ ఎలా ఫేస్ చేసాడు అనేదే బ్రాండ్ న్యూ డే. ఇందులో అక్కడక్కడ మీకు కొంచెం ఏడుపు వస్తుంది. మై సజెషన్ ఈస్ ప్లీజ్ క్యారీ సమ్ టిష్యూస్ అలాంగ్ విత్ యూ. ఓకే, సో ఇది కంప్లీట్ గా యాక్షన్ మూవీ అయితే కాదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ కోసం వస్తే టామ్ హాలండ్ చించి పడేశాడు. ఇప్పటి వరకు మనం అతన్ని యాక్షన్ సీన్లు బాగా చేశాడు అనుకున్నాం, కానీ ఎమోషనల్ సీన్లు కూడా సూపర్ గా చేశాడు. మిగతా వాళ్ళు కూడా అంతా సెటిల్డ్ గా మంచిగా చేశారు. అక్కడక్కడ క్యామియోలు ఉంటాయి ఎంసీయూ నుండి, అవి కూడా బాగా అనిపిస్తాయి. మనకు ఆ నింజా ఫైట్ అయితే సూపర్ ఉంటది. ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా ఉంటది. నాకు ఎప్పుడు అనిపించింది ఈ ఎంసీయూ నుండి వచ్చిన మూవీస్ కానీ లేకపోతే వేరే ఈ హాలీవుడ్ మూవీస్ ఓన్లీ TFI వరకు లేదా ఇండియన్ వర్షన్ వరకు మన సొంత మ్యూజిక్ డైరెక్టర్స్, ఐ మీన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే మన అనిరుద్ధ్ గాని, తమనన్న గాని, DSP గాని, వీళ్ళతో కొట్టించుంటే వేరే లెవెల్ ఉంటాయేమో నా పర్సనల్ ఒపీనియన్. కాబట్టి దీంట్లో కూడా ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంటది. కాబట్టి ఎమోషనల్ సీన్స్ లో తెలిసి DSP గాని చేసి ఉంటే దీన్ని ఆ ఎమోషనల్ సీన్స్ ఇంకా వేరే లెవెల్ వెళ్ళేవేమో అని అనిపించింది. దిస్ మూవీ ఇస్ ట్రూలీ డిపెండ్స్ ఆన్ ఎమోషనల్ డ్రామా కాబట్టి ఐ ఫెల్ దట్ DSP అన్న అయితే ఇంకా ఎక్కువ న్యాయం చేసేవాడేమో. నెక్స్ట్ టు టాక్ అబౌట్ హల్క్ క్యారెక్టర్ మీకు ఒక డిఫరెంట్ గా ఉంటది. మిగతా సినిమాలతో పోలిస్తే ఇందులో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ గానీ హల్క్ క్యారెక్టర్ గానీ కంప్లీట్ గా వేరే లెవెల్లో ఉంటాయి. మీకు మంచిగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ హల్క్ ని, డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ ని చూడొచ్చు. ఇంకా ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే, సినిమా నాకైతే నచ్చింది. మీరు కంప్లీట్ గా యాక్షన్ చూస్తానంటే మీకు కొంచెం డిప్ అనిపించవచ్చు అక్కడక్కడ, లేదంటే మీకు స్లోగా ఉంది, ల్యాగ్ ఉంది అనిపించవచ్చు. కానీ ఆ ల్యాగ్ ఇది అనేది ఎమోషనల్ ని క్యారీ చేయడం కోసం అట్లా ఉంటది. అది కూడా బాగానే ఉంటది, మీకు మరీ అంత క్లెయిమ్ ఉండదు. ఫైనలీ మూవీ ఎలా ఉందంటే సూపర్. నాకైతే పిచ్చగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సో వెళ్ళండి, 3Dలో చూడండి. 3Dలో వేరే లెవెల్ ఉంది. ఆ కెమెరా యాంగిల్స్ కి, ఆ మూమెంట్స్ కి, తన వెబ్ రిలీజింగ్ అప్పుడు వచ్చే అవన్నీ, ఆ ఫీలింగ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది 3Dలో చూస్తే. సో ఐ ప్రిఫర్ 3D. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఐ ప్రిఫర్ ఇన్ 3Dలో చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో వెళ్తారా, ఫ్రెండ్స్తో వెళ్తారా, మీ ఇష్టం వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఏదైనా థియేటర్లోనే చూడాలి. మనం పక్కన ఒక్కడే కూర్చోండి ఫోన్లో, టీవీలో చూడడం చాలా చిరాకు అనిపిస్తుంది. సో గో టు థియేటర్
and enjoy the movie. That's it for today. Bye bye.